హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఆలు కుర్మా అండి. నేను పావు కేజీ ఆలును తీసుకున్నాను. 7-8 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, 7-8 ఎల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర. ముందుగా ఆలుని ఉడకబెట్టేసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేసి ఉల్లిపాయని సన్నగా తరిగి వేసేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయినాక పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి దంచాలి. దంచి పోపులో వేసేయాలి. వేసి కొంచెం పసుపు వేసి కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంచాలి పచ్చివాసన పోయేటట్లు. తర్వాత ఆలు వేసేయాలి. ఆలు వేసేసి కలపాలండి. స్పూన్తో ఇట్లా నలుపుతూ కలపండి. సూపర్ టేస్ట్ ఉందండి ఆలు కుర్మా. ఇలా ఒకసారి కొత్తిమీర దించే ముందు కొత్తిమీర వేసేసుకోవాలి. సూపర్ ఉందండి. పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా బాగుందండి. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగుందండి ఆలు కుర్మా. సూపర్ ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ ఉందండి. థ్యాంక్ యూ.